అతడు మీకు వాక్యం బోధిస్తాడు, మీరు ఏమి చేయాలో అవన్నీ మీకు నేర్పుతాడు. కనుక దూత స్వరము కొర్నేలి ఇంటిలో ఉంది. చెప్పండి, ఏం స్వరం అంట? దూత మాట్లాడుతున్నాడు అక్కడ. మీరు వెళ్ళండి, ఫలాని దగ్గరికి పంపిస్తే సీమోను పేతురు వస్తాడు. సీమోను పేతురు వస్తే మీకు వాక్యాన్ని బోధిస్తాడు. కనుక సీమోను పేతురు రావడం ద్వారా మీకు మేలు కలుగుతుంది. ఎవరు పిలుచుకోవాలంట? దూత యొక్క స్వరం ఆ ఇంట్లో ఉంది. దూత మాట్లాడుతున్న స్వరం అది. ఆ ఇల్లు టర్నింగ్ అయిపోతుంది మొత్తం. చూడండి, మనం ఇక్కడ వచ్చినట్లయితే ఇప్పుడు దూత స్వరం వినపడిన తర్వాత కొన్ని ఊరుకుని సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. నీ ద్వారా పాపక్షమాపణతోంది, మారుమనసుతోంది బాప్టిజం తీసుకున్నారు. చెరసాల నాయకుడు వాక్యం ప్రకటించడం ద్వారా ఆ చెరసాల ఇంటి వాళ్ళందరూ వాక్యం విని మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని ఆనందించగలిగినారు. అలాంటి అనుభవంలోనికి వీళ్ళు తీసుకొని వస్తున్నారు నమ్ముచున్నాం. ఈ హాలులో నీ యొక్క జీవము, నీ సన్నిధి, నీ వాక్యాన్ని సమృద్ధిగా ఉండలేము. ఈ హాలులో నీ వాక్యం చేత దేవా మేము చేసే ప్రార్థన బట్టి, కృతజ్ఞత స్తుతులు బట్టి, నీ రక్తం బట్టి ఈ హాల్ పవిత్రపరచబడుగాక. ఇది ఎంతో మేలుకరంగా, ఆశకరంగా మీరు చేదుగాక. సమాధానకర్తని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ నివాసం చేయనుగాక. బోయేదును శాంతిని పిల్లలను దీవించునుగాక.